డైరెక్ట్ ఉగాది పంచాంగంలోకి వద్దాం. మరి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి రైతులు, మహిళలు, అట్లాగే ఉద్యోగులు, అట్లాగే వ్యాపారవేత్తలు అందరూ గూడా మీ యొక్క ఈ రాశి ఫలాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం ఈ సంవత్సరం చక్కగా మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14. హ్మ్. అలాగే రాజ్యభూజ్యం 5, అవమానం 7. ఓహ్! ఈ విధంగా ఉంది. అయితే మేషరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఈ సంవత్సరం గృహం కానీ, లేదా ఏదైనా అనుకున్న కార్యాలు కానీ, అలాగే ఏదైనా పనులు కానీ ఇవన్నీ కూడా సాధిస్తారు. ఓహ్! సూపర్. అలాగే ఆదాయం 2 ఉంది, ఖర్చు 12 ఉంది కదండి, 14 ఉంది కదా, ఆ! ఎలాగండని ఏదో అప్పో సొప్పో చేసైనా సరే ఆ! మనం అనుకున్న కార్యాన్ని నిర్వర్తించి, మనం అనుకున్న గృహాన్ని కానీ, లేకపోతే అమ్మాయికి పెళ్ళనో కానీ ఇలాంటివి ఏవో ఒకటి సాధిస్తారన్నమాట. ఓకే. కార్యసిద్ధి జరుగుతుంది. ఓకే. అలాగే మనం మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండాలంటే కనుక వాళ్ళకి గురుడు హ్మ్. మంచి కేతు అధిపతి, అలాగే ఆ యొక్క నక్షత్రానికి రవి కూడా రాస్యాధిపతి అవడం వల్ల అచ్చా! వాళ్ళకి చాలా బాగుంటుంది. దానివల్ల అయితే కనుక ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే వీరికి ఖర్చు అధికంగా ఉండడం వల్ల బాధపడే పని లేదు. ఓకే. మీకు వస్తువు ఏదో ఒకటి అవుతుంది కనుక ఒక ఇల్లో, లేకపోతే అమ్మాయికి పెళ్ళో, లేదా బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతాయి కనుక దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. వీళ్ళకి ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఓకే. వృషభ రాశి హ్మ్. ఆదాయం 11, ఖర్చు 5, ఓకే. రాజ్యభూజ్యం 1, అవమానం 3. హ్మ్. అయితే వీరికి అనుకున్న కార్యాలన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి. ఓకే. అలాగే వీళ్ళకి రాహువు, శని వీళ్ళిద్దరూ కూడా బాగుండడం వల్ల కొన్ని కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. వెరీ గుడ్. కొంచెం ఆరోగ్య విషయంలోనూ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు. ఇబ్బందులు ఉన్నా సరే దానివల్ల అదంతా కూడా అధిగమించి హ్మ్. వీళ్ళకి ఎక్కువగా చూపించేది ఏంటంటే శని, రాహు అనేసరికల్లా చాలామందికి తెలిసిందే. ఆ! నరాల మీదో లేకపోతే తల మీదో ఏదో ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. కానీ వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చక్కగా ఆ యొక్క ప్రయాణాలు కొంచెం ఆచితూచి హ్మ్. అర్ధరాత్రి కూడా బళ్ళేసుకుని బయటికి వెళ్ళిపోవడం కాకుండా కాకుండా. కొంచెం తప్పకుండా వెళ్ళాలి అనుకున్న పనులకి జాగ్రత్తగా వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఓకే. మిథున్ రాశి హ్మ్. మిథున్ రాశికి వచ్చేసరికల్లా ఆదాయం 14, ఖర్చు 2, ఓహ్! రాజ్యభూజ్యం 4, అవమానం 2. హ్మ్. అయితే వీరికి ఈ సంవత్సరం ఫలితాలు ఉద్యోగాలు కానీ, ప్రమోషన్లు కానీ ఇలాంటివి వచ్చి కానీ, లేదా ప్రమోషన్లు రాకుండా వేరే చోటకి బదిలీలు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే మారడానికి అయితే కనుక ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడికొక్కడికి బదిలీలు అవుతూ ఉంటారు, అచ్చా! ట్రాన్స్‌ఫర్‌లు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. అలాగే దీంట్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ తల్లి చేత కానీ, కూతురు చేత కానీ ఎవరో ఒకరితో కొబ్బరికాయ కొట్టించి హ్మ్. వ్యవసాయం మొదలు పెడితే కనుక వ్యవసాయ ఫలాలు హ్మ్. చాలా పుష్కలంగా ఉంటాయి. శుభం. దాంట్లో ఏ మార్పు లేదు. ఓకే. కర్కాటక రాశి హ్మ్. ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యభూజ్యం 7, అవమానం 3. హ్మ్. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఆ! కానీ వీరికి వంశం మహాకృతం అనేసి ఒక దశలో శుక్రుడు, కుజుడు ఉండడం వల్ల వీరికి అనుకున్న కార్యాలు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అచ్చా! ఓకే. ఫలితాలు కొద్ది కొద్దిగా ఆగాగి వెళ్తూ ఉంటాయి. ఓకే. అలాగే ఐశ్వర్యం అంత కూడబెట్టినా సరే మనసు హ్మ్. ప్రశాంతత ఉండదు. ఇంకా కావాలి. ఇంకా ఏదో ఉండాలి, ఏదో చెయ్యాలి అన్న విధానంలో ఉంటుంది. ఆ! అలాగే వీళ్ళకు ఉన్నది ఏమిటయ్యా అంటే మనస్కారకుడు ఆ! శుక్రుడు. హ్మ్. అలాగే ఈ యొక్క మనసు మీద ఎక్కువ దెబ్బ కొడుతూ ఉంటాడు. అచ్చా! మనం ఏం చేసినా సరే మన ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవకపోవడమనో,
ఉమ్, లేకపోతే మన ఇంట్లో మన భార్య మన మాట వినకపోవడమనో ఓకే. ఏదో ఒకటి ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఓకే. అలాగే వీరికి బాగా బాగా ఉండాలంటే కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు కొంచెం చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది. స్త్రీలైనా పురుషులైనా? ఎవరైనా సరే అచ్చా. వీళ్ళకి ఆ యొక్క గురుడు బాగుండడం వల్ల గురు శాంతి బాగా జరుగుతుంది కనుక ఉమ్, పసుపు చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే కనుక ఓకే. కొంచెం మనశ్శాంతి కరువు అవ్వకుండా ఇబ్బందులు లేకుండా ఉంటుంది అన్నమాట. వెరీ గుడ్. సింహరాశి ఆదాయం 11 ఖర్చు 11 ఓ, రాజ్యభుజ్యం 3 అవమానం 6. అబ్బో, డబ్బులు అయితే ఆ, అవమానం 6 అంటే మన వాళ్ళే మనల్ని తిడతారు. అంతేగా. ఇది బయట నా వాళ్ళు రాశి ఎవరో అండి, తిట్టరు. సింహరాశి నాది. బయట వాళ్ళు ఎవరో తిట్టరు. ఉమ్, ఉమ్, ఏ అంటే వీళ్ళకి కార్యక్రమాలు ఏమైనా సరే దిగ్విజయంగా జరుగుతాయి, ఓకే. అనుకున్న పనులు అవుతాయి. అలాగే వ్యాపార విషయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఆచితూచి అడిగేసి ఉమ్, ఇది పెట్టుబడి పెడితే మంచిదా కాదా, ఓకే. అలాగే దీనివల్ల మనకు లాభం వస్తుందా లేదా ఉమ్, అని ఆలోచించి ఏ పని చేసినా సరే చాలా బాగుంటుంది. వండర్ఫుల్. అలాగే వీళ్ళకి వచ్చేసరికల్లా సింహరాశిలో ఉమ్, చాలా విశేషమైన గుణం ఉంది. ఉమ్, ఆ గుణం వల్ల చాలా బాగుంటుంది. ఓకే. కన్యరాశి ఓకే. కన్యరాశి వచ్చేసరికల్లా ఆదాయం 14, వ్యయం 2, ఖర్చు అంతా 2. బాబా బాబా. ఉమ్. అలాగే రాజ్యభుజ్యం 6, అవమానం 6. అయితే గృహ నిర్మాణాలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా కూడా సమకూర్చుకోవాలంటే కనుక కన్యరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అదే అంతుంటే చేంజ్ చేసుకుంటారు. వీళ్ళకి అనుకున్న రీతిలో అంత ధనం ఉన్నా ఇంకోటి ఐశ్వర్యం ఉన్నా ఏమన్నా సరే కొంచెం వీళ్ళకి నరాల మీద ఎముకల మీద తల మీద ఎక్కువగా బాధలు చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శని అధిపతిగా ఉన్నందుకు ఓహో. కొంచెం ఇబ్బందులు ఆరోగ్య విషయంలో గ్రహాధిపతి శని. శని ఆ, అందువల్ల కొంచెం నరాల మీద ఎముకల మీద వీటి మీద కొంచెం రైట్. దానికి ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. అటువంటి ఇబ్బందులు కొంచెం లేకుండా చూసుకుంటూ ప్రయాణాలు అవి కొంచెం తగ్గించుకుంటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే. తులారాశి గురుజీ. ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, ఉమ్, రాజ్యభుజ్యం 2, అవమానం 2. ఉమ్, బాగుంది. అయితే ఉమ్, ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది వీళ్ళకి. ఓహో. ఓకే. అయితే కొంచెం దీంట్లో వ్యాపారస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం కొంచెం కళత్రలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉమ్, మన వ్యాపారం ఎవడో చేసేయడమో లేకపోతే మనకున్న వాళ్ళని ఎవరో ఆకట్టుకోవడమో ఓకే. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అందుకుని ఘనం వీరి యొక్క విధానంలో ప్రభావమైన పేరు గడిస్తారు. అచ్చా. పేరు అయితే చాలా బాగుంటుంది. అలాగే వృశ్చిక రాశి ఉమ్, ఆదాయం 2, ఖర్చు 14, ఓకే. రాజ్యభూజ్యం 5, అవమానం 2. ఓకే. వీళ్ళకి వచ్చేసరికల్లా వీరి యొక్క గ్రహస్థితిని బట్టి విపరీతమైన బలగం జీవితంలో కుటుంబంలో వృద్ధి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఉమ్, ఎవరున్నా లేకపోయినా వెనకాల నలుగురు ఉంటారు. మన ఉమ్, చేతిలో డబ్బులున్నా లేకపోయినా ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు. ఓకే. ఏదైనా పని అనుకుంటే కనుక ఎవరే రారా బండి ఎక్కి వెళ్దామంటే ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. కూడా ఉంటారు. ఈ విధంగా బలగం ఉంటుంది. వండర్ఫుల్. అలాగే వీళ్ళకి గృహ ఫలాలు ఏమైనా పొందాలంటే కనుక గృహం కానీ ధనం కానీ లేదా ఉమ్, ఒక ఏదైనా వస్తువు కానీ అవరాలంటే కనుక త్వరగా అవుతుంది. ఓకే. అలాగే ధనుస్సు రాశి ఆదాయం 5, ఖర్చు 5, ఓకే. రాజ్యభూజ్యం 1, అవమానం 6. ఓకే. అలాగే ఈ సంవత్సరంలో యోగదాయకమైన కాలం ఉమ్, వీళ్ళకి. ఏదైనా పనులు అనుకున్నారంటే తప్పనిసరిగా అది సాధించేంతవరకు కూడా లాగుతూనే పీగుతూనే ఉంటారు. ఓకే. ఇప్పుడు మీతో పని అవ్వాలంటే కనుక రోజు రావడం మీ ఇంటి దగ్గర కూర్చోవడం కూర్చోవడం. అవును. అలాగా ఆ పని ఏదోలాగా సాధించుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సత్ఫలితం ఉంటుంది. అలాగని మొత్తానికి లేకుండానూ ఉండదు, అలాగే మొత్తానికి ఇబ్బందికరంగానూ ఉండదు జీవితం. ఓకే.
మకర రాశి ఆదాయం 8, ఖర్చు 14, ఓహో. రాజ్యభూజ్యం 4, అవమానం 5. ఉమ్. వీరికి వచ్చేసరికల్లా బాధలు బందీలు లేకుండా హాయిగా ఉంటుంది, ఇబ్బందులు ఏమీ ఉండవు. గృహ నిర్మాణాలు ఇలాంటివి ఏమైనా చేపట్టాలంటే కనుక చేపట్టచ్చు. ఓహో. అలాగే భూమి మీద ఎంత ధనాన్ని పెట్టినా సరే వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే వీరికి వచ్చేసరికల్లా వ్యవసాయ విషయంలో చాలా బాగుంటుంది. ఓకే. అలాగే వీళ్ళు ఏ యొక్క కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. శుభం. కుంభరాశి ఆదాయం 8, ఖర్చు 14, అబ్బో. రాజ్యభుజ్యం 7, అవమానం 5. ఉమ్. ఈ యొక్క రాశి వారికి ఎంతో విధంగా ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది ఒడిదుడుకులు ఉన్నా సరే ఓకే. కొంచెం అధిగమించి ఆ యొక్క ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఓకే. అలాగే ఈ యొక్క శని ప్రభావం వల్ల కొంచెం మంచి అమావాస్య షష్టగ్రహ కూటమి రావడం వల్ల ఇలాంటి వాళ్ళకి శని ఉన్న వాళ్ళకి కొంచెం చాలా బాగుంటుంది. శని బాగుంటుందా? శని అధిపతిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఓకే. ఏ ఇబ్బందులు లేకుండా కొంచెం హంసయోగం వచ్చేస్తుంది. చాలా మంచి విధానంలో ఉమ్. శని ప్రభావం ఉండడం వల్ల చాలా మంచిది వెరీ గుడ్. వాళ్ళకి. అలాగా మీన రాశి ఉమ్. మీన రాశిలోకి వచ్చేసరికల్లా ఆదాయం 5, ఖర్చు 5, ఓకే. రాజ్యభుజ్యం 3, అవమానం 1. ఓకే. వీళ్ళకి కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళకి కూడా అనుకూలంగా అంత విధానం కాకుండా ఉమ్. తప్పకుండా యావరేజ్గా వెళ్ళిపోతుంది. ఓకే. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి చక్కగా వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం ఏ రాశి వారికైనా సరే చక్కగా ఎటువంటి లోటు లేకుండా అన్నీ కూడా దిగ్విజయంగా ఉన్నాయి. ఓకే. ఎటువంటివి మీరు దగ్గరున్న వాళ్ళు ఎవరైనా చెప్తే కనుక మీరు భయపడకుండా షష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల లేకపోతే దీనివల్ల అన్నది మీరు ఏది భయపడకుండా చక్కగా మీరు అన్నీ కూడా అధిగమించి ఈ సంవత్సరం ఉగాదికి అందరూ కూడా నవ్వులతో అరివిల్లులతో మీ ఇల్లు కళకళలాడుతూ లక్ష్మీ కటాక్షంతో చక్కగా ఉండి అందరూ కూడా ఈ యొక్క ఉగాది పురస్కారాన్ని ఆచరించి ఈ మళ్ళీ వచ్చే ఉగాది పురస్కారం దాకా కూడా అందరూ కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ గురుగారు, చాలా సంతోషం. ప్రత్యేకంగా ఏ వర్గాలకైనా మంచి రాజయోగం కానీ ధనయోగం కానీ అట్లాంటి రాసులు ఏమన్నా చెప్తారా? అలాంటివి ఏవీ లేవు. అన్నిటికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంది, చాలా విశేషంగా ఉంది. ఓకే. అటువంటిది ఈ రాశి వారికే బాగుంటుంది ఆ రాశి వారికే బాగుంటుంది అన్నది ఏం లేదు. ఓకే. ఆ విధంగా ప్రతి రాశికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమానంగా సస్యశ్యామలంగానే ఉంది. ఓహో.